సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విశాఖలో రోడ్ షో నిర్వహించారు. బాలయ్య చిన్నల్లుడు ఎన్డీఏ కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబులతో పాటుగా కూటమి అభ్యర్థులు మద్దతుగా ఆయనకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజల్ని ఉద్దేశించి బాలయ్య అభివాదం చేశారు. బాలయ్యను కలిసేందుకు, చూసేందుకు పలువురు పోటీ పడ్డారు. విశాఖలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు బాలకృష్ణ. విశాఖ అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని బాలకృష్ణ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఈ యొక్క ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్ని నిస్సంశయం. పార్టీ ఎప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు జెండాని భుజాన్ని మోసి మరి నాటి వచ్చాను. మీరంతా కూడా అడుగు వేసుకుంటూ కనిపిస్తుంది. ఈ రణగుణ ధ్వని మీలో ప్రతి ఒక్కరిలో ఒక పార్టీ అని కాదు. ఇవాళ జెండాలు మూడైనా ఎజెండా ఒకటే. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎజెండా ఒకటే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన కూడా ముందుగా చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ఆయన ఎన్నో కిలోమీటర్లకి ప్రాథమిక పాఠశాలలు, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ లాంటి ఎన్నో చేశారు ఆయన. అలాగే మహిళల కోసం మరి ఒక డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దేశ ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే గ్రామాలు కూడా సర్వోన్నతముగా అభివృద్ధి చెందాలని ఆనాడు జన్మభూమి అయితే నీరు మీరు అయితేనేమి, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, అలాగే ఈ యొక్క చెరువుల్లో నీటి సంఘాలు అయితేనేమి, అలాగే చెరువుల పూడికి తీతలు అయితేనేమి, మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందులో ఆయన రాష్ట్రాన్ని ముందుగా నడిపాడు. ఆయన ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది. 17 లక్షల కోట్ల రూపాయలు, 17,000 కోట్ల రూపాయలతో, 17 లక్షల కోట్ల రూపాయలతో మనం ఆనాడు బట్టగట్టి ముళ్ళుముట్ట సర్దుకుని మన రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ తర్వాత ఆయన ఆ యొక్క 17,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క లోటు బడ్జెట్ను కూడా పూడ్చి మరి ప్రతి ఒక్కటి తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా